హాయ్ 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 కుక్కడపల్లి, మూసాపేట్, బాలానగర్, బోయిన్పల్లి దాకా కొడదాం మామ. కుక్కడపల్లి నుంచి బోయిన్పల్లి వ్లాగ్ కిరాక్ ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో, ఇప్పుడైతే మూసాపేట్ దగ్గర అయితే ఉన్నాం బాబా. ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మనకు సైబర్ సిటీ వాళ్ళది. ఇది సైబర్ సిటీ ఓరియానో. సో ఇంకా చూసుకుంటే ఇది మనకి ఇంకొక వన్ ఇయర్లో అయిపోతుంది అనుకుంటా. సో ఇంకా చూసుకుంటే మొత్తం మామ ఇది సైబర్ సిటీ ఓరియానో మొత్తం చూసుకుంటే 6.7 ఎకర్స్లా కడుతున్నారు. సో చాలా పెద్ద ఉంది, చూసిరు కదా ఎంత పెద్ద ఉంది. ఇంకా చూసుకుంటే మొత్తం 3 టవర్స్, ఇంకా చూసుకుంటే మొత్తం 27 ఫ్లోర్స్ మామ. ఇది చూసుకుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఒక 30-35 లాగా అనిపిస్తుంది, కానీ 27 ఫ్లోర్స్ అంట. ఇంకా చూసుకుంటే దీంట్లో మనకు అన్నీ ఉంటాయి మామ. 3 BHK 4 BHK. ఇక నాకు తెలిసి ఇది ఇక్కడ కోట్లోనే ఉంటుంది. నాకు తెలిసి 1.5-2 కోట్లు ఉండొచ్చు మినిమం అయితే ఉంటుంది మామ. 2.5 కోట్ల అయితే ఉంటుంది మినిమం. ఇంకా చూసుకుంటే ముందు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మనకు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ రోడ్ మామ. ఈ మెయిన్ రోడ్ మీద నుంచి పక్కనే మనకు సైబర్ సిటీ ఓరియానో, అది మెయిన్ రోడ్ పక్కనే. ఇంకా అక్కడ చూసుకుంటే మనకు విల్లాలు అవి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మామ ఇక్కడ రైల్వే స్టేషన్ కడుతున్నారు. చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎప్పుడైపోతుందేమో. ఇంకా ముందు చూసుకుంటే మామ కోహినూర్ మామ. ఇది మామ అసలు లగ్జరీ ప్రాజెక్ట్ ఇది. కోహినూర్ ఒకటి, అరోబిందో వాళ్ళది ఇది. ఇంకోటి అక్కడ పర్ల్, దాని పక్కనే పర్ల్. లెఫ్ట్ సైడ్ది పర్ల్, రైట్ సైడ్ ఏమో కోహినూరు. ఇది మామ లగ్జరీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో చూసుకుంటే. ఇవి అయితే 7 కోట్లు 8 కోట్లే ఉంటాయి ఈజీగా. ఆ పర్ల్ అయితే 7 కోట్లు అనుకుంటా స్టార్టింగ్. ఇది మన కోహినూర్ చూసుకుంటే ఉంటుంది 3-4 కోట్లు ఉండొచ్చు. సో ప్రైజెస్ అంతా నాకు తెలియదు మామ, కానీ మస్తు లగ్జరీ ప్రాజెక్ట్స్ ఇవి రెండు, కోహినూర్ ఇంకా పర్ల్. మనకు ఆ బ్రిడ్జ్ మీద నుంచి మస్తు కనబడుతుంది వ్యూ అయితే. కోహినూర్ చూసుకుంటే మొత్తం 12.3 ఎకర్స్లా కట్టిరు. ఇంకా చూసుకుంటే మొత్తం 42 ఫ్లోర్స్ ఇది. ఇంకా చూసుకుంటే అన్నీ ఉంటాయి, 2, 3, 4 BHK కూడా ఉంటాయి. ఇంకా 7 టవర్స్ అట్ట అది మన కోహినూర్ది. ఇంకా చూసుకుంటే పర్ల్ అయితే ఇక 8.54 ఎకర్స్లా కట్టారు, అది కడుతున్నారు. ఇంకా చూసుకుంటే మొత్తం 33 ఫ్లోర్స్, మొత్తం 414 యూనిట్స్. ఓన్లీ 4 BHKనే ఉంటుంది అందులో, ఇంట్లో మన అరోబిందో పర్ల్లో. సో అదైతే 7 కోట్ల నుంచి స్టార్టింగ్. సూపర్ ప్రాజెక్ట్ మామ, అది లగ్జరీ ప్రాజెక్టు. ఇంకా చూసుకుంటే ఇది మనకు రెయిన్బో విస్తాసు. ఇక ఈ రెయిన్బో విస్తాస్ అయితే ఎంత పాతది మామ, మంచి లగ్జరీ ప్రాజెక్టు మన కుక్కడపల్లి, మన మూసాపేట్ ఏరియాలో. ఇంకా చూసుకుంటే మన మూసాపేట్ కుక్కడపల్లి ఏరియాలో ఇది మన చెరువు పక్కనే మామ, మంచి ప్రాజెక్ట్. ఈ రైట్ సైడ్ మనకు హానర్స్ సిగ్నాటిక్స్, ఇదైతే సూపర్ ప్రాజెక్టు. మనకు తెల్లపూర్లో కూడా ఉంది మన కార్నర్స్. ఇంకా చూసుకుంటే ఇది మొత్తం 27.5 to 28 ఎకర్స్లా కడుతున్నారు. సో ఇదైతే మొత్తం మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ బాబా, సూపర్ ప్రాజెక్టు. ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు మార్కెటింగ్ ఆఫీస్ కూడా ఉంది, అది కూడా మస్తు బ్యూటిఫుల్ ఇగో ఇదే. ఇంకా చూసుకుంటే మొత్తం అది హానర్ సిగ్నాటిక్స్, మొత్తం 18 టవర్స్, 25 ఫ్లోర్స్ అది మొత్తం. ఇంకా చూసుకుంటే మొత్తం 3000 నుంచి 3200 ఫ్లాట్స్ ఉంటాయట. ఇంకా చూసుకుంటే ఇది అంతా ఏరియానే బాబా. ఇక్కడ చూసుకుంటే ఇది వేరే ప్రాజెక్ట్ బాబా. ఇక్కడ కూడా ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి, మొత్తం కొత్త స్కై స్కాపర్స్ అయితే కడుతున్నారు. అక్కడేమో మనకు మక్కుతా తరంగా ఉంటుంది అక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇది వాటర్ ఫ్రంట్ అంట, శ్రీనివాస వాటర్ ఫ్రంట్. సో మంచి లొకేషన్ మామ, ఇదైతే కిరాక్. ఇది కూడా నాకు తెలిసి కోట్లే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ప్రైస్ ఇక్కడ. నాకు తెలిసి 2-3 కోట్లు 4 కోట్లు ఉంటుందో. ఇంకా ఇక్కడ చూసుకుంటే పార్క్, ఈ కొత్త పార్క్ ఇది మన చెరువు పక్కనే కట్టినారు, మన మూసాపేట్ చెరువు పక్కనే. బాగుంటుంది మూసాపేట్ చెరువు కూడా బాబా, చాలా రిలీఫ్ ఉంటుంది. మంచిగా రిఫ్రెష్మెంట్ కావాలంటే ఇడికి రావాలా. మా ఇల్లు ఇండే కాబట్టి మనకు దగ్గరనే కాబట్టి వస్తూ ఉంటాను నేను చాలాసారి. సో ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి పోతా. ఇక్కడ నుంచి మనకు కుక్కడపల్లి లోదా ఉంటుంది కదా బాబా, పెద్ద స్కై స్కాపర్ లోదా. సో అది కూడా కనబడుతుంది అక్కడ. ఇక్కడైతే మంచిగా రెనోవేషన్ అయితే చేసారు, బండలు గిండలు వేసారు, మంచిగా ఫెన్సింగ్లు కట్టారు. అప్పుడైతే మనకు అది ఉంటుండే, ఫుడ్ కోర్ట్ ఉంటుండే, ఇదంతా ఫుడ్ కోర్ట్ మనకు. ఇంకా పార్క్ కూడా కట్టినారు. ఈ ఫుడ్ కోర్ట్ ఏం లేదు ఇక్కడ ఇప్పుడు. ఇంకా చూసుకుంటే మంచిగా బాబా, మంచిగా వచ్చి హ్యాపీగా ఈవినింగ్ మంచిగా జాగింగ్ చేసుకోవచ్చు. మంచిగా రిఫ్రెష్మెంట్, మంచి ప్లేస్ ఇది మనకు. ఇంత పెద్ద సిటీలో హైదరాబాద్లో ఇలాంటి ప్లేసెస్ దొరకడం చాలా కష్టం. సో మంచిగా ఉంటుంది ఇది. ఇక్కడ కనబడేది మనకు స్వాన్ లేక్ బాబా, చాలా పాతది అది ఏరియా. అయితే మనకు మంచి హడావుడి ఏరియా బాబా, ఎందుకంటే హైటెక్ సిటీ పోయే షార్ట్ కట్ రూట్ కదా.
సో ఈ రూట్ లేనప్పుడు మనము జేఎన్2 నుంచి వెళ్తుండే హైటెక్ సిటీకి. ఈ రూట్ వచ్చినప్పటి నుంచి ఇంకా మంచిగా షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాము. ఇంకా మూసాపేట అయినా కుక్కడపల్లి అయినా ఒకటే అనిపిస్తుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే కదా అంతా కుక్కడపల్లి కదా. ఇంకా మెట్రో బ్రిడ్జ్ ఉంది, ఇంకా అవ్వాలి. ఇంకా ఇక్కడ మొత్తం స్కై స్కాపర్లు రావాలి ఇక్కడ కూడా కుక్కడపల్లి కూడా. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదైతే మస్తు ఫేమస్ మాల్ ఇది. ఇంకా చూసుకుంటే మనము ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అది ఇంకా ఫేమస్ మాల్ ఏది మన లేక్ షోర్ మాల్. మస్తు హిట్ అయింది మామ ఇదైతే, ఎందుకు చెప్పాలా కానీ మస్తు హిట్ అయింది. ఇంకోటి చూసుకుంటే క్రౌడ్ కూడా మస్తు వస్తున్నారు, కొత్తలు వచ్చినారు, ఇంకా క్రౌడ్ ఉంది. ఎందుకంటే లేక్ షోర్ మాల్లో షాపింగ్ మాల్స్ కూడా కిరాకు ఉన్నాయి మామ, బ్రాండెడ్ ఉన్నాయి అన్నీ, బడ్జెట్ హై కాస్ట్లీ అన్నీ. అసలు ఇంకా మనకు మాల్కి వస్తే మనకు దొరకదు అనేది ఉండదు మామ, అన్నీ ఉన్నాయి. ఇంకా సినిమా థియేటర్ ఉంది, ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, అసలు సూపర్. అందుకే ఇంకా నేను చెప్తారు కదా ఇది ఒక 100 సంవత్సరాల వరకు అట్లనే ఉంటుంది మామ. ఇంకా ఇక్కడ చూసుకుంటే దాని పక్కనే మనకు ల్యాండ్ మార్క్ మామ, ఇది ఏది ESBL ల్యాండ్ మార్క్ వాళ్ళది అపార్ట్మెంట్ కడుతున్నారు, స్కై స్కాపర్స్, కిరాక్ లొకేషన్. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా కోట్లే ఉంటుంది బాబా, నాకు తెలిసి 35-40 ఫ్లోర్స్ ఉంటుంది. మనకు ESBL అంటే ఒక బ్రాండ్ మాబా, అది మనకు గచ్చిబౌలిలో నాకు తెలిసి హైటెక్ సిటీలో చాలా ఉన్నాయి వీళ్ళ బ్రాంచెస్, హైదరాబాద్లో చాలా ఉన్నాయి ESBL వాళ్ళవి. ఇదంతా మనకు బాలానగర్ బాబా, ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి మనకు. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక యూనివర్సిటీ కూడా ఉంది, ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీ బాబా ఇది. ఇంకా కాలేజు, దీని పేరేందో తెలియదు నాకు. ఇంకా చూసుకుంటే మంచి ఏరియా ఇది, మంచి లొకేషన్ ఏరియా ఇది. బాలానగర్ చింతలు ఎప్పుడో డెవలప్ అవుతుండే బాబా, కొంచెం ఫ్యాక్టరీల వల్ల కొంచెం డెవలప్ కాలేకపోయింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ బాబా, కిరాక్ బ్రిడ్జ్ ఇది అయితే మన బాలానగర్ బ్రిడ్జ్ చాలా పెద్దది, ఇది 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇంకా చూసుకుంటే మొత్తం 6 లైన్ బ్రిడ్జ్ ఇది. ఇంకా మంచిగా ఉంటుంది ఈ బ్రిడ్జ్ వల్ల కూడా బాగానే కొంచెం ట్రాఫిక్ కొంచెం బ్యాలెన్స్ అయింది. కానీ అట్లా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఈ ఏరియాలో. ఈ బ్రిడ్జ్ అయితే సరిపోలేదు మామ ఈ ఏరియాలో, ఈ బాలానగర్ టు బోయినపల్లి ఇంకొక బ్రిడ్జ్ అయితే వాడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జ్తో ట్రాఫిక్ ఏమి కంట్రోల్ అవుతలేదు, ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఇక కింద ఉంటుంది, లేదంటే అటు సైడ్ ఉంటుంది. సో ఇంకా ముందు కూడా ఒక బ్రిడ్జ్ కట్టాలా, లేదంటే రోడ్ అనే ఎక్స్టెండ్ చేయాలి ఇటు సైడు. మనం ఏమనుకున్నాం అంటే ఈ బ్రిడ్జ్ కడితే జర సాల్వ్ అవుతాను, కాలేమామ ఈ సాల్వ్ ఏం కాదు ఇక్కడ ప్రాబ్లము. ఇంకా చూసుకుంటే ఇదంతా బాలనగరే. ఇక్కడ ఫేమస్ ఏముంటుంది మనకు, హాస్పిటల్ ఉంటుంది మామ, BBR హాస్పిటల్ ఉంటుంది, మస్తు ఫేమస్. ఇక ఇదే BBR, ఇది ఎప్పటి నుంచి ఉంది మామ, ఇది నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి ఉంది, ఇది చాలా పాతది ఇది. ఇంకా ఈ ఏరియా చూసుకుంటే ఇట్లా ఉంది మామ. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఫేమస్, ఇక్కడ ఏముంటుంది మనకు HAL ఉంటుంది, ఈ ముందుదే అనుకుంటా HAL, సో అంత గుర్తులేదు నాకు, ఇదే అనుకుంటా HAL, ఇదే HAL, మస్తు ఫేమస్ మామ. ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మనకు NSKK అని ఒక స్కూల్ ఉంటుంది, అది కూడా చాలా పాత స్కూలు. ఇంక ఇదంతా చూసుకుంటే ఇక జర మనకు ఎయిర్ ఫోర్సు, ఇంకా ఇక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ మామ, బోయినపల్లి దాకా మొత్తం ఎయిర్ ఫోర్సు, డిఫెన్స్ ఏరియా ఇవన్నీ ఉండి ఈ ఏరియాలు కొంచెం డెవలప్ కాకుండా అయిపోయినాయి. ఇంకా చూసుకుంటే ఇదే లాస్ట్ వీక్ మామ మన రంజాన్కి, ఇంకా రంజాన్ కూడా అయిపోతుంది. ఇంకా చూసుకుంటే హలీం అయితే ఈసారి కుమ్మినా నేను, ఇక్కడ మన పిస్తా హౌస్లో అయితే తిన్నా, ఒకటేసారి తిన్నా అంతే. ఎవ్రీ ఇయర్ మస్తు తింటుండే నేను, ప్రతిరోజు హలీం తింటుండే, కానీ ఈ ఇయర్ ఓన్లీ ఒకటేసారి పిస్తా హౌస్లో తిన్నా చాలు. కొంచెం ఈడ ఇరికి ఉంటుంది మామ ఈ రూటు, సో మనకు ఎందుకంటే ఇది చాలా బిజీ ఏరియా కదా. ఇంకోటి చూసుకుంటే ఈ రోడ్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, కానీ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం డిఫెన్స్ ఏరియా ఇది, సో అది పర్మిషన్ దొరుకుతలేదేమో. సో ఈ ఏరియా చాలా ట్రాఫిక్ ఏరియా ఇది. ఫైనలీ బోయినపల్లికి అయితే వచ్చేసినాం బాబా, ఆల్మోస్ట్ చౌరస్తా దగ్గర. ఇక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకు కంటోన్మెంట్, సో మస్తు ఫేమస్ ఇది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ బస్ స్టాండ్ బాబా, ఈ బస్ స్టాండ్ మనకు అన్ని విలేజెస్కి వెళ్తాయి, మనకు అదేమంటారు సిద్దిపేట అవన్నీ. ఇంకా ఇది మంచి బస్ స్టాప్ ఇది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది కంటోన్మెంట్ బాబా, ఇది వెరీ ఫేమస్ కంటోన్మెంట్ బోర్డు మన బోయినపల్లి. ఇంకా పోలీస్ స్టేషన్ కూడా ఉంది దాని అక్కడ ముందు. ఇంకా ఇది పోస్ట్ ఆఫీసు. ఇంకా ఇదంతా డిఫెన్స్ ఏరియా మామ, ఈ డిఫెన్స్ ఏరియా వల్లనే బోయినపల్లి డెవలప్ కాలే, లేదంటే ఎప్పుడో స్కై స్కాపర్లు బోయినపల్లి మోడర్న్ అయిపోతుంది, ఎందుకంటే చాలా పాతది కదా బోయినపల్లి అనేది. అన్నిటికీ దగ్గర బాబా, న్యూ బోయినపల్లి అయినా ఓల్డ్ బోయినపల్లి అయినా మనకు సిటీకి దగ్గర ఉంటుంది, మంచిగా మిడిల్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది ఏది మన బోయినపల్లి. ఏంటంటే అదే చెప్పినా కదా, డిఫెన్స్ ఏరియా వల్ల జర డెవలప్ కాలే. ఇంకా చూసుకుంటే ముందు చూసుకుంటే మనకు చందన గార్డెన్స్, మల్లారెడ్డి గార్డెన్స్ మామ. ఇంకా మనకు ఇక్కడ ఫేమస్ లీడర్ మామ మన
మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ లీడర్ మల్లారెడ్డి బాబా, బీఆర్ఎస్ లీడరు, మన బోయిన్పల్లిలోనే ఉంటాడు. సో తనే ఇవన్నీ మల్లారెడ్డి, చందన గార్డెన్, సిఎంఆర్ స్కూలు, సో ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ తనవే. సో మంచి లీడర్, నాకు కూడా ఇష్టమే మన మల్లారెడ్డి అన్న అంటే. ఇప్పుడు కొత్త కొత్త రెస్టారెంట్లు అయితే పడుతున్నాయి బాబా. మనకు అదేమంటారు, పిజ్జా హట్ పడ్డది, మనకు మ్యాక్స్ ఉంది ఇప్పుడు. సో ఇట్లానే ఇంకా మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం బోయిన్పల్లి. ఇదే మామ మన కుక్కుడుపల్లి టు బోయిన్పల్లి వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబాయ్.